ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి పైన. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి బిర్యానీ పెడతానని చెప్పేసి కొన్ని తప్పుడు మాటలు చెప్పేసి అధికారంలోకి వచ్చారు అని చెప్పేసి అయితే ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అసలు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి బిర్యానీ పెడతానని చెప్పేసి తన ఒక తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు. మరి ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను అధికారంలో ఉన్నప్పుడు పొలావ పెట్టాను మీ అందరికీ, ఈ రోజున బిర్యానీ పెడతానని చెప్పి బాబు గారు మిమ్మల్ని నెట్ నిలువున ముంచేశాడు, అన్ని లేనిపోయిన వాగ్దానాలని చెప్పి మిమ్మల్ని మోసం చేశాడని చెబుతున్నాడు ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏం చేశాడు, ఎలా చేశాడు, అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వ్యవస్థలన్నీ ఏ విధంగా భ్రష్టు పట్టుకొని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ వచ్చి గంజాయి ఆంధ్రగా మారిపోయింది, మాదక ద్రవ్యాల కేంద్రంగా మారిపోయింది. సో ఇప్పుడు గంజాయి ఎక్కడ పట్టుబడినా కూడా దేశంలో దానికి మూలం కారణం ఏంటంటే ఫింగర్ పాయింటింగ్ అంతా కూడా ఆంధ్ర వైపే చూపిస్తున్నారు. సో ఆంధ్ర, మేడ్ ఇన్ ఆంధ్ర అని చెబుతున్నారు ఇది. సో అదేవిధంగా ఇటు ల్యాండ్, శాండ్, వైను ఏ విధంగా దోపిడీ చేశాడు, వ్యవస్థలన్నింటినీ ఏ విధంగా భ్రష్టు పట్టించాడు, ఏ విధంగా మొత్తం స్కీముల పేరుతో స్కాములు చేశాడో మనం చూసాం. ఒకటి కాదు, తను ఏది చేశాడో అన్ని విభాగాలు అన్నిటిలో కూడా స్కాములే. సో ఈ రోజున చూస్తున్నాం శ్వేతపత్రాల రూపంలో ప్రతిదీ కూడా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఎలా బయటకు వస్తున్నాయి, ఎంత అవినీతి జరిగిందని చెప్పి. సో నిమ్మకాయ ఏమంటారు దాన్ని, నిమ్మకాయ నీళ్ళ, నిమ్మకాయ నీళ్ళకి 25 లక్షల బిల్లు అన్నారు. ఏదో తిరుపతిలో ఏదో నగర సంస్థ మీటింగ్లు అప్పుడు స్నాక్స్ పేరుతోటి 3-4 కోట్ల రూపాయల స్నాక్స్ తినేశారని చెబుతున్నారు. అలాగే అతని యొక్క భవంతిలో ఎలకలు పట్టిన దానికి 1,34,00,000 రూపాయల బిల్లు ఇచ్చారని చెబుతున్నారు. ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, దోపిడీలు జరిగినాయి. సో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా నేను పొలావ పెట్టానని చెప్తే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. మన సామెత చెబుతారు కదా, నూకలేసి మేకలు తిన్నాడంటారు ఒకడు. సో అలాగే మనం అప్పుడు ఎవరన్నా ఈ యొక్క పక్షుల్ని లేకపోతే కోళ్ళని పట్టుకునే వాళ్ళు కూడా నూకలేసి ఏ విధంగా పట్టుకుంటారో చూసాం మనం. అలాగే చెరువులో చేపలు పట్టేవాడు కూడా ఏ విధంగా నూకలేసి వలేసి చేపలు పడతాడో మనం చూసాం. సో అదేవిధంగా ఏదో తాయిలాలు ఇస్తున్నానని చెప్పి, నేను ఫ్రీగా బటన్ నొక్కుతున్నానని చెప్పి ఏ విధంగా రాష్ట్రాన్ని చెరుగ్గళ్ళ నవిలి మింగేశాడో మనం చూసాం. ఈ రోజున బాబు గారు ఒక్కొక్కటి కూడా కన్స్ట్రక్టివ్గా, ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన సంపద సృష్టి, ఒక పక్కన రాష్ట్రానికి ఎంప్లాయ్మెంట్ సృష్టించడం కోసం, ఇండస్ట్రీస్ తీసుకురావడం కోసం, కేంద్ర సంస్థలు తీసుకురావడం కోసం, ఆ విధంగా ఏ విధంగా అయితే ఈ ఒక పోలవరం ప్రాజెక్టుకి కానీ లేకపోతే అమరావతికి కానీ ఏ విధంగా గ్రాంట్ తెచ్చుకోవాలి, ఏ విధంగా ఉన్న పెండింగ్ సమస్యలు తీర్చాలి, పోలవరాన్ని ఎంత త్వరితగతిని ఫినిష్ చేయాలి, ఇటు అమరావతిని క్యాపిటల్ ఎంత తొందరగా ఫినిష్ చేయాలి, అలాగే ఆగిపోయిన ప్రాజెక్టులు, అలాగే పెండింగ్ ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, రకరకాల ప్రాజెక్టులు ఏ విధంగా చేయాలి, అలాగే మిగిలిపోయిన ఈ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే ఈ యొక్క పోర్ట్ ప్రాజెక్ట్స్ కానీ అన్నీ ఆయన త్వరితగతిన ఒక ప్లాన్ ప్రకారం ఆయన కేంద్రానికి ఎప్పుడు వెళ్ళినా కూడా రాష్ట్రానికి ఏం కావాలి, రాష్ట్రానికి తనకి ఏం కావాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం కావాలి, రాష్ట్ర ప్రజలకి అదే ఆలోచనలో ఉన్నారు ఆయన. ఆయన ఎంతసేపు కూడా ప్రోగ్రెసివ్ పాలిటిక్స్, ఎంతసేపు కూడా డెవలప్మెంట్ పాలిటిక్స్, ఎంతసేపు కూడా రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తున్నారు. ఈయనలాగా సెల్ఫ్గా ఆలోచించలే, ఈయనలాగా నూకలేసి మేకలు తినలే ఆయన. సో కాబట్టి నేను పొలావ పెట్టానని లేకపోతే ఆయన ఏం పెట్టట్లేదు అంటాక లేదు. ఆయన చెప్పిన ప్రకారం మీరు చూశారు కదా, ఏదైతే 7,000 రూపాయలు ఇస్తా అన్నారో, పాత 3,000, 4,000 కలిపి కరెక్ట్గా ఆయన జూలై 1 అన్నారు, జూలై 1కి ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న ఆగస్టుకి 4,000 రూపాయలు పింఛన్ అన్నారు, ఇచ్చేయడం జరిగింది. అలాగే వికలాంగులకి ఇస్తా అన్నది ఇచ్చేశారు, అలాగే ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన శాలరీస్ అన్నీ ఇచ్చేశారు 1వ తారీఖు. సో ఆయన చెప్పిన మాటలు ఒక్కొక్కటి ఆయన క్లీన్గానే చేసుకుంటూ వెళ్తున్నారు. అసలు అప్పుడు జరుగుతున్న అధ్యయనం ఏంటంటే ఎంత భారీ ఎత్తున జరిగింది, ఒక్కొక్క విభాగంలోనూ ఎంత అవినీతి జరిగింది, ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు జరిగింది అనేది వాళ్ళు ఇప్పటికీ కూడా దాని గురించి ఒక డీప్ అయిన అధ్యయనం చేస్తున్నారు. ఈ భూ కబ్జాలు ఏం జరిగింది, భూ మాఫియా ఏం జరిగింది, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారంగా ఏం మోసాలు చేయాలనుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాగానే రద్దు చేస్తామన్నా రద్దు చేశారు, ఉపశమనం ఇచ్చారు.
అలాగే ఇతను ఆ రాళ్ల మీద ఇతను బొమ్మలు వేసుకుని పట్టాదారు పాస్ పుస్తకాల మీద బొమ్మలు వేసుకున్న దాన్ని బ్యాన్ చేసి ఇప్పుడు కేవలం ఆ ఏపీ రాజముద్రతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తూ ఉన్నారు. సో ఈ విధంగా నువ్వు చేసిన అవకతవకల్ని, అస్తవ్యస్తమైన పరిపాలనని, అస్తవ్యస్త రాష్ట్రాన్ని అధోగతి చేశావు కాబట్టి ఇప్పుడు ఒక్కోటి ఆయన స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి. అంటే ఇప్పుడు చూస్తుంటే సార్, ఇప్పుడు మనం చూసాం ఇక్కడ యూట్యూబ్ అకాడమీ ఆంధ్రాలో వస్తుందంటే, రాజధానిలో వస్తుందంటే కొంతమంది నేతలు మాత్రం, అది ఏ నేతలు అనేది మనకు తెలియదు, కానీ ఆ నేతలు మాత్రం ఏంటంటే ఇక్కడ మీరు మీ అకాడమీని స్టార్ట్ చేయొద్దు అని చెప్పేసి, ఇక్కడ ఈ స్టేట్లో శాంతి భద్రతలు సరిగ్గా లేవు, మీరు ఇక్కడ స్టార్ట్ చేస్తే నష్టపోతారని చెప్పేసి మెయిల్ ద్వారా వాళ్ళు ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళకి మెయిల్ చేస్తారని చెప్పేసి మనం చూసాం. అక్కడ నుంచి వెళ్ళి ఎందుకు ఇలా చేస్తున్నారంటే, అకాడమీ వస్తుందంటే ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతూ ఉంటాయి. స్కిల్స్ ఉన్న వాళ్ళకి వస్తాయి, వస్తే వాళ్ళు అన్ని రకాలుగా ఉద్యోగాలు వస్తాయి, వలసలు వెళ్లకుండా ఉంటుంది. అలాంటి మంచి అవకాశాలు వస్తున్న తరుణంలో ఇలా రావద్దు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు మనం దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలను చూసాం. సో అలాగే మన రాష్ట్రంలో కానీ తెలంగాణ కానీ ఎన్నో రాజకీయ పార్టీలను చూసాం. సో ఇంత నీచమైన పార్టీని మనం చూడలేదు. సాధారణంగా గత 5 ఏళ్లుగా వాళ్ళు చేసిన మారణ హోమం కానీ, వాళ్ళు చేసిన భూ కబ్జాలు కానీ, మోసాలు కానీ, దుర్మార్గాలు కానీ, రాష్ట్రాన్ని ఏ విధంగా రావణ కాష్టం చేశారు, ఏ విధంగా సర్వనాశనం చేశారు, వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టి ఐఏఎస్ ఐపీఎస్లను కూడా బంట్రోత్తులాగా వాడుకుని, వాళ్ళు ఏదో పర్సనల్ బాడీ గార్డులాగా వాడుకుని ఏ విధంగా పరిపాలన సాగించారో చూసాం. సో పరిపాలన పోయిన తర్వాత కూడా ఓకే, వాళ్ళ వలన అవ్వలేదు, చేయలేదు, కేవలం వాళ్ళ యొక్క అజెండా ఏంటి, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్, వాళ్ళు సంపాదించుకోవడం కోసం, వాళ్ళ భూములు కొనుక్కోవడం కోసం, కేవలం వాళ్ళ స్వార్థం కోసమే పరిపాలన చేశారు. ఈ రోజున ఒక మంచి భావజాలం ఉన్న సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు ఏదో కొన్ని మంచి పనులు చేయాలనుకున్నప్పుడు, ఒకటి మన వల్ల కానప్పుడు మనం కూర్చుని చేసేవాడిని అభినందించాలి, ఆనందించాలి, హర్షించాలి. కానీ ఇంత దారుణంగా ఇప్పుడు మనం చెబుతారు కదా, తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దిన విధంగా ఒక రాష్ట్ర భవిష్యత్తు ఆటలాడుకుని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఆటలాడుకుంటా ఒక రాష్ట్రమే బాగుపడకూడదనే భావంతో వాళ్ళు ఉన్నారంటే ఎంత దుర్మార్గులో మీరు ఆలోచించండి. అసలు ఇటువంటి దుర్మార్గులకి ఓట్లేసి ఈరోజు కూడా వాళ్ళ వెనకాల తిరుగుతూ వాళ్ళకి జేజేలు కొడుతున్న ఈ వంది మాగదులు ఈ రాష్ట్ర ప్రజల్లో కొంత భాగం ప్లస్ వాళ్ళ కార్యకర్తలు కూడా ఈ యొక్క టిట్స్ చూసిన తర్వాత, ఇవన్నీ చూసిన తర్వాత సిగ్గుపడాలి, వాళ్ళని నిలదీయాలి, చెప్పుతో కొట్టాలి. ఎందుకంటే రాష్ట్రానికి మంచి జరుగుతుంది, రాష్ట్రానికి ఉపాధి కలగబోతుంది, రాష్ట్రానికి దానివల్ల ఆదాయం రాబోతుంది, అలాగే రాష్ట్ర యువతకి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని తెలిసి కూడా మీరు రావద్దు, ఇక్కడ శాంతి భద్రతలు లేవు, మీ ఎంప్లాయీస్కి ఇక్కడ శాంతి భద్రత ఉండవు, ప్లస్ ఇదేమో నదీ పరివార ప్రాంతం, ఇది మొత్తం మునిగిపోతుంది ఇదంతా అని చెప్పి ఈ విధమైన మరి టిట్లు చేస్తున్నప్పుడు కూడా కనీసం వాళ్ళని వారించకుండా, వాళ్ళని కట్టడి చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఈ విధమైన పైచాచిక ఆనందం పొందుతున్నాడు, పైపెచ్చు ప్రోత్సహిస్తున్నాడంటే అతనికి రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద, రాబోయే భావితరాల యొక్క భవిష్యత్తు మీద ఎంత అక్కర ఉందో ఈ యొక్క చర్యల ద్వారానే మనకు అర్థమవుతుంది. సో ఇటువంటి నాయకుడు మనకు కావాలా, ఇటువంటి పార్టీ మనకు కావాలా, కాబట్టి ఇటువంటి పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలి. ఏదైతే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏదైతే ప్రధానమంత్రి దేశం విడిచి పారిపోయిందో అక్కడ ప్రజల యొక్క ఒత్తిడి వలన, వాళ్ళ వ్యతిరేకత వలన, అదేవిధంగా కూడా ఎవరైతే ఇంకా 40% నాకు ఉన్నారని విర్రవీగుతున్నాడో ఈ ప్రజలు కూడా తిరగబడి, ఈ కార్యకర్తలు కూడా తిరగబడి అసలు ఇది ఎక్కడ విడ్డూరం, సో మనకు మంచి జరిగిపోతుంది, రాష్ట్రానికి మంచి జరిగిపోతుంది అన్న సమయంలో మీరు ఇటువంటి ట్వీట్లు చేయడం, ఇటువంటి మెయిల్స్ పంపించడం, ఇది సభ్యత, సంస్కారమా, మీరు మనుషులా పశువులా అని చెప్పి తిరగబడాలి. అసలు రాష్ట్రం నుంచి వీళ్ళందరినీ కూడా తరివేయాలి. సో ఆ పరిస్థితి రానంతసేపు వీళ్ళు ఈ విధంగానే అడ్డుపడతా ఉంటారు. ఏది అభివృద్ధికి వేగ నిరోధకాలుగా మారిపోయారు వీళ్ళు. ఎందుకంటే ఎక్కడ చంద్రబాబు నాయుడుకి మంచి పేరు వస్తుందో, ఎక్కడ లోకేష్ బాబుకి మంచి పేరు వస్తుందో, ఎక్కడ ఈ సంకీర్ణ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో, వస్తే మళ్ళీ మన మనుగడ ఏంటి, మన ప్రజలు మళ్ళీ ఇంకోసారి ఆదరించరేమో అని చెప్పి ఏదో విధంగా రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, సో ఈ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది, ఏమీ అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఆ విధంగా చేస్తేనే మనకి మనుగడ అని చెప్పి ఒక దుర్బుద్ధితోటి, ఒక నీచ సంస్కృతితోటి వీళ్ళు ఈ విధంగా ట్వీట్లు చేయడం, మెయిల్స్ పెట్టడం అనేది ఇది నిజంగానే చాలా అసలు క్షమించరాని నేరమమ్మ. కాబట్టి డెఫినెట్గా ఇప్పటికైనా సరే ప్రజలు మేల్కోవాలి. ఇప్పటికీ కూడా
వైసీపీ నాయకుల్ని ఆదరిస్తున్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇప్పటికైనా సరే ఈ చర్యలతోటి కళ్ళు తెరుచుకుని ఇక మీదట ఇటువంటి నాయకుడు ఇటువంటి పార్టీ ఆంధ్రాకు ఉంటే ఆంధ్రాకి భవిష్యత్తు లేదు కాబట్టి ఇక ఈ పార్టీకి మనం మద్దతు ఇవ్వకూడదనే నిర్ణయానికి రావాలని మీ ద్వారా వాళ్ళందరూ కూడా తెలియపరుస్తున్నారు. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.